క్వశ్చన్ చూడు మేము ఇస్తున్నాడు అంటే ఇద్దరు వ్యక్తులు స్టార్ట్ అవుతున్నారు. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు అంటే 275 ఇచ్చాడు. మా ఒకటి స్టార్ట్ అయింది 80 AM వాడి వేగం ఎంత అంటే 25 kmph ఇచ్చింది. రెండవ స్టార్ట్ అయింది 9 AM వాడి వేగం ఎంత ఉంది 20 kmph. కానీ మధ్య గ్యాప్ ఎంత ఉంది అంటే 1 అవరే కదా. వీడు 1 అవర్లో ఎంత ట్రావెల్ చేస్తాడు అంటే 25 kilometers వెళ్తాడు. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు 250. ఇప్పుడు ఇద్దరిది కూడా ఆపోజిట్ డైరెక్షన్ కదా. ఒకటి ఇక్కడ వైపు వస్తున్నాడు అంటే రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తాము 250/20 + 25 అంటే 250/45. 550 5 9 5 5/9 అవర్స్ తర్వాత కలుస్తారు. ఇది దేనికి యాడ్ చేస్తారు ఎప్పుడైనా సరే 9 AM యాడ్ చేస్తారు అంటే 14 5/9. 1000 కిలోమీటర్ల ప్రయాణంలో విమానం మొదటి 200 kilometers గంటకు 200 kmph ఇచ్చాడు. రెండవ 200 kilometerలకు 400 kmph ఇచ్చాడు. మూడవ 200 kilometersకు 600 kmph వేగంతో చివరి 200 kilometersకి 800 kmph వేస్తుంది. విమానం యొక్క సగటు వేగం ఎంత అన్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఒక ఏరోప్లేన్ ఎలా వెళ్తుందంట 1000 kilometers వెళ్తుందంట. ఫస్ట్ 200 kilometers ఎలా వెళ్ళిందంట 200 kmph. తర్వాత 200కి ఎంత పెట్టింది 400. తర్వాత 200కి 600. తర్వాత 200కి 800. తర్వాత ఏమవుతుంది అంటే టోటల్ దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు. మరి జనరల్గా చూడండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదమ్మా. మనకైతే డిస్టెన్స్ ఉంటుంది 1000 ఉంది బై టైం అయితే లేదు. ఫస్ట్ టైం ఎంత చెప్పండి 200/200 ఫస్ట్ టైం. సెకండ్ టైం 200/400. థర్డ్ టైం 600. లాస్ట్ వన్ కొన్ని ఎలా పెరుగుతుంది 200 400 600 800 1000 కదా. ఇంకా ఇక్కడ ఎంత వచ్చింది మా టైము 1 అవరా. ఇక్కడ ½ an hour మా. ఇక్కడ 1/3. ఇక్కడ 1/4. ఇక్కడ 1/5 మా. యాడ్ చేసి ఎంత వస్తుంది చెప్పండి 1 + 1/2 + 1/3 + 1/4 + 1/5. LCM 16 27/16 అంటే ఆన్సర్ ఏమవుతుంది లేదు కదా. ఆన్సర్ 1000/137 అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందో చేశారా? ఎంత 480నా ఎగ్జాక్ట్లీనా? అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చింది 430 440 కూడా లేదు కదా మన. అదే ఆన్సర్ సరేనా. A man cover 3 equal distance. A man covers 3 equal distance at the rate of 12 kmph. A man cover 3 equal distance at the rate of 12 kmph, 16 kmph and 24 kmph respectively. Find his average speed. Find his average speed. ఒక వ్యక్తి మూడు సమాన దూరాలను 12 kmph, 16 kmph మరియు 24 kmph వేగంతో ప్రయాణం చేశాడు. అయితే అతని సగటు వేగం ఎంత? ఇక్కడ చూడండి మా మనకేమి ఇచ్చాడు చెప్పండి. ఒక వ్యక్తి ఎన్ని వెళ్తున్నాడంట 3 ఈక్వల్ డిస్టెన్స్ వెళ్తున్నాడు మా. ఫస్ట్ ఎంత వెళ్తున్నాడు చెప్పండి 12 kmph వెళ్తున్నాడు ఫస్ట్ది. నిజమంటే దీనికి ఫార్ములా ఉంటుంది 3xyz/xy + yz + zx. అంటే దీని ఏం చేస్తాము 3 × 12 × 16 × 24/12 × 16 + 16 × 24 ప్లస్ 24 × 12 ఇది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇంతవరకు ఓకేనా. దీన్ని ఎలా చేయొచ్చు అంటే మనకు ఒక హింట్ ఉంది క్వశ్చన్లో. ఏ మ్యాన్ ట్రావెల్ 3 ఈక్వలే కదా. ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు ఎల్సిఎం తీసుకోవచ్చు. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 3 సమాన దూరాలు, ఒకటేమో 12 kmph, రెండోది 16, మూడోది 24 కదా. 3 సమాన దూరాలు అంటే 12 24 16 ఎల్సిఎం ఎంత 48 ఓకేనా. అంటే ఈ డిస్టెన్స్ 48 ఉంటే ఇది 48, ఇది కూడా 48 కదా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ పర్ టైం. డిస్టెన్స్ అయితే 48 × 3 ఓకేనా. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టైం చూడండి ఎన్నిసార్లు పోతుంది. ఇది 4 times, 3 times, 2 times. 4 + 3 + 2 9. 3 1s 3 3s. యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 16 kmph. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోమిత సుప్రియ ఒకేసారి మేవార్ నుండి 80 kmph దూరం ఉన్న చిత్తోడ్గఢ్కు రైడ్ చేస్తారు. సుప్రియ కంటే రోమితకు 6 గంటల
వేగంతో ప్రయాణం చేస్తుంది. సుప్రియ మేవార్ చేసుకొని తిరిగి చిత్తూర్గఢ్ నుండి 20 కిలోమీటర్ దూరంలో రోమితాను కలుస్తుంది. రోమిటా యొక్క వేగం ఎంత? క్వశ్చన్ గమనించండి, ఏమి విషయం చెప్పండి. రోమిటా అండ్ సుప్రియ స్టార్ట్స్ అట్ ద సేమ్ టైమ్ టు రైడ్ ఫ్రమ్ మేవార్ టు చిత్తోడ్గఢ్ 80 kilometers away. Romita travels 6 kmph slower than Supriya. Supriya reaches the Mewar and at turns back to meeting Rohita 20 kilometers from the Chittorgarh. Find the Romita's speed. క్వశ్చన్ అర్థమైందమ్మా? క్వశ్చన్ ఏమి అంటే ఇద్దరు వ్యక్తులు స్టార్ట్ అయ్యారు. ఎక్కడి నుండి ఎక్కడికి? ఎక్కడి నుండి మా మేవార్ నుండి చిత్తోడ్గఢ్కి, అంటే ఏం నుండి చిత్తోడ్గఢ్కి స్టార్ట్ అయ్యారు. ఇంతవరకు ఓకే. ఇద్దరు కూడా సేమ్ టైంలో స్టార్ట్ అయ్యారు. ఎవరి వేగం ఉంది? రోమితా ఒకరు, సుప్రియ. ఇంతవరకు ఓకేనా? ఇద్దరు కూడా ఒకటే వేస్తాడు మా. ఒకరి వేగం ఎక్కువ ఉంది, ఒకరి వేగం కన్నా ఇంకొకరికి ఎక్కడ ఉందంట? సుప్రియ కన్నా రోమిత ఏం చేస్తుంది? తన ఎక్స్ వెళ్తే తను ఎంత వెళ్తుంది? X+6 వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏమైందంట, తను ఏం చేసింది అంటే ఇది 80 kilometers ఉంది. తను ఇక్కడ రీచ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఎక్కడ కలిసిందంట? 20 kilometers ఇక్కడ కలిసింది. ఎక్కడ నుండి? చిత్తోడ్గఢ్ నుండి 20 kilometers దూరంలో రోమితాను కలిసిందంట. ఇంతవరకు ఓకేనా? ఇచ్చి మనకు తన యొక్క వేగం ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? జనరల్గా చూడండి, మీరున్నారు, ఏ ఉన్నాడు, బి ఉన్నాడు మా. ఏ వేగం 60 kmph అనుకుందాం, బి వేగం 40 kmph. ఇది ఓకేనా? ఏ వేగం ఎంత ఉంది? 60 kmph ఉంది, బి వేగం 40 kmph ఉంది అనుకో. ఒక 2 hours వీడు ఎంత ట్రావెల్ చేస్తాడు చెప్పండి? 120 kilometers. వీడు ఎంత ట్రావెల్ చేస్తాడు చెప్పండి 2 hours 80 kilometers. ఇంతవరకు ఓకేనా? నేను ఇక స్పీడ్ ఇవ్వట్లే, వాళ్ళు ట్రావెల్ చేసిన దూరం 120, 80 ఇచ్చాడు అనుకోండి. వాళ్ళ స్పీడ్ రేషియో అవుతుంది అంటే ఇవే చూడండి, ఏమవుతుంది చెప్పండి? 4 3s 4 2s అనే కదా. వాళ్ళ స్పీడ్ రేషియో అవుతుంది చెప్పండి? 3:2 కదా. అంటే వాళ్ళు ఎంత దూరం ట్రావెల్ చేశారో చెప్పమా, డౌట్. వాళ్ళు ఎంత దూరం ట్రావెల్ చేశారో అదే వాళ్ళ స్పీడ్ రేషియో ఉంటుంది. ఇది ఓకేనా కండిషన్? వాళ్ళు ఎంత దూరం ట్రావెల్ చేశారో అదే వాళ్ళ యొక్క స్పీడ్ రేషియో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సుస్మిత, రోమిత అని తీసుకుంటే సుస్మిత చేసింది ట్రావెల్ 60, ఓకేనా? ఎందుకు 60? ఇక్కడికే కదా ట్రావెల్ చేసింది. అదే ఓకే, రోమితది ఏమవుతుంది చెప్పండి? 80 + 20 కదా, సారీ 100 అవుతుంది మా. తను ఎంత? 100. అంటే వాళ్ళ స్పీడ్ రేషియోలో ఉన్నట్టు చెప్పండి? 3:5. ఇంతవరకు ఓకేనా? స్పీడ్ రేషియో ఉంది అంటే వాళ్ళ స్పీడ్ రేషియో 3:5 ఉంది. వాటి మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి? 2 అనేది 6 అయితే 1 ఎంత చెప్పండి? 3. అంటే ఇంటూ 3 ఎంత? 15. ఇంటూ 3 ఎంత? 9. ఒకరి వేగం 9 kmph, రెండో వేగం ఎంత అంటే 15 kmph. అర్థమైందా? ఈ క్వశ్చన్ గమనించండి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ ఉంటుంది, అదే క్వశ్చన్లో ఆపోజిట్ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్ గమనించండి. ఒకే క్వశ్చన్ ఏముంది చెప్పండి? సేమ్ డైరెక్షన్ ఉంటుంది, ఆపోజిట్ కూడా ఉంటుంది. ఓకే, ఈ మోడల్ క్వశ్చన్ ఒకటి రాసుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 points P and Q are 360 kilometers. 2 persons A and B start on the same time. P to Q at the rate of 2 persons A and B start on the same time. P to Q at the rate of 60 kmph and 40 kmph respectively. 60 kmph and 40 kmph respectively. First A reach the point B and immediately return towards A reach point Q and immediately return towards 2 persons meet point R towards P. 2 persons meet point R. Find the distance between Q to R. PQ ల మధ్య దూరం 360 కిలోమీటర్. ఇద్దరు వ్యక్తులు A మరియు B లు ఒకే సమయంలో P నుండి Q కి వరుసగా 60 kmph మరియు 40 kmph వేగంతో బయలుదేరారు. 60 kmph మరియు 40 kmph వేగంతో బయలుదేరారు. మొదట Qను చేరుకున్న A వెంటనే వెనుదిరిగి R అనే చోట Bని కలిశాడు. R అనే చోట QR ల మధ్య దూరం ఎంత? Rను కలుసుకున్నారు. QR ల మధ్య దూరం ఎంత? ఈ మోడల్ క్వశ్చన్ 2016లో తెలంగాణ పేపర్లు ఇచ్చాడు. మళ్ళీ టచ్ చేయలే ఈ కాన్సెప్ట్ని. మేము వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఓకే, క్వశ్చన్ చూడండి, ఏమి ఇస్తున్నాడు చెప్పండి? ఏమి ఇచ్చాడు మా? ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట, PQలు ఇచ్చాడు. PQల మధ్య దూరం ఎంత చెప్పండి? 60 kilometers ఉంది. ఇద్దరు వ్యక్తులు A ఒకడున్నాడు, B ఒకడున్నాడు. వీడి వేగం 40 kmph అయితే వీడి వేగం ఎంత? 60 kmph. ఇది ఓకేనా? ఖచ్చితంగా ఈ A అనేవాడు అతని ముందు వెళ్తాడు. ఎందుకు? వాడికన్నా వేగం ఎక్కువ ఉంది కదా. ఎంత టైంలో వెళ్తాడు చెప్పండి? 360/60 కదా. ఎన్ని అవర్స్ వెళ్ళాడమ్మా? 6 hours వెళ్ళాడు. ఇంతవరకు ఓకేనా? అంటే 6 hours వీడికి రీచ్ అయ్యాడు.
అప్పటికి బి ఎంత ట్రావెల్ చేస్తాడు చెప్పండి 40 ఇంటూ 6 ఎంత 240 అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంతమా 120 ఇంతవరకు ఓకేనా ఇది కాదా ఇప్పుడు చూడండి వీటి మధ్య పాయింట్ ఏంటంటే ఇది క్యూ ఇక్కడ పాయింట్ మనకు తెలియదు దాన్ని ఎక్స్ అందునా ఇక్కడ ఎవరున్నారు అంటే బి ఉన్నాడు వీడి వేగం వచ్చాకనే 40 kmph ఇక్కడ ఎవరున్నారు ఏ ఉన్నాడు వాడి వేగం ఎంత 60 kmph ఇద్దరు కూడా ఇక్కడ కలుసుకుంది ఎంత అంటే 6 ఇంతవరకు ఓకేనా ఇంకా దీన్ని జెడ్ అని పెట్టేద్దాం నేను ఈ పాయింట్ క్యూకి జెడ్కి అంటే జెడ్ అనే పాయింట్ ఏం చెప్పండి 6 hours తర్వాత 240 kilometers ఉంది ఇంకా ఇక్కడ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు చెప్పండి 120 ఇంత దాకా ఓకేనా చూడమా ఇద్దరు కూడా కలిసేది సేమ్ టైమే కదా అంటే ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే ఇదేమవుతుంది చెప్పండి 120 మైనస్ ఎక్స్ ఓకేనా ఇది అర్థమైందా టోటల్ డిస్టెన్స్ ఇది 120 ఉంటుంది ఇది ఎక్స్ ఉంటే ఇది ఎంత ఉంటుంది 120 మైనస్ ఎక్స్ ఇద్దరు కూడా కలిసేది సేమ్ టైమే కదా టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే వీడి డిస్టెన్స్ ఎంతమా 120 మైనస్ ఎక్స్ బై 40 ఈక్వల్ టు ఎక్స్ బై 60 ఈ స్టెప్ అర్థమైందా చూడ ఈ డిస్టెన్స్ 120 మైనస్ ఎక్సే కదా బై 40 అది ఏమవుతుంది చెప్పండి వాడు ట్రావెల్ చేసేది ఎక్స్ కదా ఎక్స్ బై వాడి వేగం ఎంత 60 అంటే చూడండి ఏమవుతుంది చెప్పండి 0 0 క్యాన్సిల్ గా 2 2 2 3 360 మైనస్ 3x ఈక్వల్ టు 2x అంటే 360 ఈక్వల్ ఎంత 5x అంటే ఎంత ఉన్నట్టు 72 అదే కదా మనకి ఎక్స్ వాల్యూ అంటే ఇదే కదా పీ నుండి క్యూకి ఆర్కి మధ్య దూరం ఎంత అంటే 72 kilometers అర్థమైందా కాన్సెప్ట్ ఓకే మరి ఈ క్వశ్చన్ రాసుకోకండి అప్పుడే ఈ క్వశ్చన్ ఏముందంటే సేమ్ డైరెక్షన్ ఉంది ఆపోజిట్ డైరెక్షన్ ఉందా సేమ్ డైరెక్షన్ అప్పుడు ఏం చేయాలి సేమ్ డైరెక్షన్ అప్పుడు మైనస్ అవుతుంది ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు ప్లస్ స్టార్టింగ్లో వెళ్ళారు వాళ్ళు సేమ్ డైరెక్షన్ తర్వాత ఏం చేస్తారు చెప్పండి ఆపోజిటే కదా మరి ఈ క్వశ్చన్ చూడండి మీరు చేయాల్సింది ఎలా అంటే డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 60 ఓకేనా స్టార్టింగ్ వాళ్ళిద్దరు ఎలా వెళ్ళారు సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి వాళ్ళ వేగాల మధ్య డిఫరెంట్ ఎంత ఉంది 20 బైమా తర్వాత వాళ్ళు వెళ్ళింది ఆపోజిటే కదా 100 ఆన్సర్ ఎంత అంటే 70 362 ఇంటూ 20/100 వేస్తే వచ్చేది ఆన్సర్ 70 మనకు 2016 ఇచ్చిన క్వశ్చన్ ఎంత అంటే 21 kilometers ఇచ్చాడు ఏ వేగం ఏమో 4 kmp ఇచ్చాడు బి వేగం ఎంత అంటే 3 kmp ఇచ్చాడు PQR వీటి మధ్య దూరం ఎంత అన్నాడు ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి 21 ఇంటూ 1/7 ఆన్సర్ ఎంత అంటే 3 kilometers ఒకసారి తీసేయాలి ఒకసారి యాడ్ చేయాలి కదా ఎందుకు తీసేస్తున్నాం సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ అప్పుడు మనకి ఇందాక క్వశ్చన్ చూడండి ఏమడిగాడు ఇక్కడ వాళ్ళ వేగాల మధ్య డిఫరెంట్ ఇచ్చాడు గమనించారా ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి వాళ్ళ స్పీడ్స్ మధ్య డిఫరెంట్ ఇచ్చాడు ఇంత మనం రాసుకున్న క్వశ్చన్ డైరెక్ట్ వేగాలు ఇచ్చాడు ఇంకొక మోడల్ ఎలా ఇస్తాడంటే చూడండి ఇందాక మనం చేసిన క్వశ్చన్ చూడండి డిస్టెన్స్ ఎంత ఉంది 360 ఉందా ఏ వేగము బి వేగము యొక్క రేషియో ఎలా ఉంది చెప్పండి 60-40 కదా మనం తీసుకుంది ఎంత 3:2 ఇది ఇస్తాడు క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఏబీల వేగాల నిష్పత్తి 3:2 ఉంది వాళ్ళు ట్రావెల్ చేసింది ఇది ఎక్కడంటే పీ నుండి క్యూకి వాడు ఇమీడియట్గా వస్తే ఆర్ అనే చోట కలిస్తే ఈ ఆర్ అంతే దూరం ఎంత అంటాడు స్పీడ్ ఇవ్వకుండా క్వశ్చన్ అర్థమైందా ఇంతకుముందు క్వశ్చన్లో స్పీడ్ ఇచ్చాడు ఇక్కడ స్పీడ్ ఇవ్వకుండా ఏమి ఇస్తాను చెప్పండి ఎంత కలుస్తానంట మరి జనరల్గా చూడండి ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి 5 అనేది 360 అయితే 1 ఎంత ఎక్కడిది 1 గ్యాపే కదా అంటే ఎంత వస్తుంది చెప్పండి 1/5 ఇంటూ 360 ఎంత 70 ఈ డిస్టెన్స్ ఎంత అంటే 70 kilometers కొన్నిసార్లు క్వశ్చన్ చూడండి మనకు అడిగింది క్యూఆర్ అలా కాకుండా పిఆర్ మధ్య కూడా డిస్టెన్స్ అడగవచ్చు ఓకేనా రాసుకుంటారా మరి ఈ మోడల్ ఏమి ఇస్తాడు చెప్పండి జస్ట్ ఓన్లీ రేషియో ఇస్తాడు ఈ క్వశ్చన్లో మనకు స్పీడ్ మధ్య డిఫరెంట్ ఇచ్చాడు డైరెక్ట్ క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ వచ్చాకనే స్పీడ్లు ఇస్తాడు రెండో మోడల్లో స్పీడ్ మధ్య డిఫరెంట్ ఇస్తాడు మూడో మోడల్లో రేషియో ఇస్తాడు టైం రేషియో ఇదే కదమ్మా వాళ్ళు ట్రావెల్ చేసింది ఎంత ట్రావెల్ చేస్తారో స్పీడ్ ఎంత ఉందో అదే టైం వాళ్ళ టైం రేషియో కూడా 3:2 ఉంటుంది Rajan goes to his office by metro. One day while traveling in metro, he noticed that he count 24 lamp posts in 1 minute. At what speed is the metro train? By both are 50 meters apart from the each other. మనకి ఏమి ఇస్తాడంట ఒకటి మెట్రోలో వెళ్తున్నాడంట ఎన్ని పోల్స్ గమనించాడంట ఒక నిమిషంలో ఎన్ని గమనించాడు 24 పోల్స్ గమనిస్తే ట్రైన్ యొక్క వేగం ఎంత అంటున్నాడు క్లియర్ అక్కడ ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ చూడండి ఒక్కొక్క పోల్ మధ్య ఎంత దూరం ఇస్తున్నాడు చెప్పండి 50 meters ఇస్తున్నాడు అంటే ఇక్కడ కూడా 50 meters ఉన్నట్టే కదా నిజమంటే చూడండి ఈ పోల్కి మధ్య దూరం ఎంత ఉంది 100 ఉంది కానీ అక్కడ ఎన్ని పోల్స్ తీసుకుంటున్నా 3 అంటే 3 - 1 ఇంటూ 50 అనేది మన డిస్టెన్స్ వస్తుంది ఇది అర్థమైందా అంటే ఎన్ని పోల్స్ ఇస్తారో దాంట్లో ఒక తీసేసి ఇంటూ ఆ డిస్టెన్స్ వేస్తే మనకి ఏమొస్తుంది అంటే టోటల్ డిస్టెన్స్ వస్తుంది ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని పోల్స్ అంటున్నాడు 24 అంటే 24 - 1 ఎంత
23 into 50 by 1 minute అన్నాడు. అంటే 1 minute ఎంత? 1 minute అంటే ఇచ్చింది 60 seconds ఇంటూ 18/5. ఎందుకు 18/5? KMPHలే కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 0 క్యాన్సిల్. ఓకేనా, 5 క్యాన్సిల్, 6 1 6 3 69 kmph. దాని యొక్క వేగం ఎంత అంటే 69 kmph. ఇది అర్థమైందా? ఎన్ని పోల్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి తీసేయాలి, అది ఇంటూ 50 వేస్తే మనకు డిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇస్తున్నాడు. ఏ జీప్ ఈజ్ చేజింగ్ ఏ కార్ విత్ ఈజ్ 5 kilometers అహెడ్. దేర్ రెస్పెక్టివ్ స్పీడ్స్ ఆర్ 90 kmph అండ్ 75 kmph. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ ద జీప్ క్యాచ్ ద కార్. చూడండి, ఒక కార్ ఉంది, జీప్ ఉంది అంట. ఫస్ట్ ఏముంది చెప్పండి, జీప్ ఉంది, దాని వేగం ఎంత అంటే 90 kmph. దానికి ఒక 5 kilometers దూరంలో ఏముంది, కార్ ఉంది, దాని వేగం ఎంత 75 kmph. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఎన్ని నిమిషాల తర్వాత దాన్ని క్యాచ్ చేస్తుంది అంటున్నాడు. ఇంతవరకు ఓకేనా, మినిట్స్లో అడుగుతున్నాడు. ఇంతవరకు ఓకేనా. చూడండి మా గ్యాప్ ఎంత ఉంది చెప్పండి, 5 kilometers. అంటే చూడండి మా ఎన్ని నిమిషాల తర్వాత అంటున్నాడు. అంటే దాని అర్థం చూడండి మా దీని వేగం 60 నిమిషాలకు ఎంత ఉన్నట్టు, 90 kmph. ఇది ఓకేనా. దీని వేగం ఎంత చెప్పండి, 60 నిమిషాలకు 75 kmph. సేమ్ డైరెక్షన్ కదా రెండు కూడా వెళ్ళేది. అంటే వీటి మధ్య డిఫరెంట్ చూడండి, రేట్ స్పీడ్ ఎంత ఉన్నట్టు 15. అంటే 60 నిమిషాల్లో 15 kilometers వాటి మధ్య గ్యాప్ తగ్గుతుంది. ఇప్పుడు తగ్గాల్సింది ఎంత, 5 kilometers తగ్గాలంటే 8 నిమిషాలు పడుతుంది. అంటే 5/15 into 60. 15 1s 15 4s ఎంత పడుతుందా, 20 minutes లో వాటి మధ్య గ్యాప్ తగ్గుతుంది. ఏ ఈజ్ ఫాస్టర్ దెన్ బి. ఏ అండ్ బి ఈచ్ వాక్ 24 kilometers. The sum of their speeds is 7 kmph and the sum of time taken by then in 14 hours. Then A speed is equal to. మా ఇద్దరు ఉన్నారంట, ఏ అండ్ బి. వాళ్ళిద్దరి మధ్య చూడండి వేగం చూడండి ఎవరిది ఎక్కువ ఉందంట, ఏ ఎక్కువ ఉంది. వాడు ఇచ్చిన దాని ప్రకారం చూడండి ఏ వేగం ఏమో బి కన్నా ఎక్కువ ఉందంట. ఏ స్పీడ్ బి కన్నా ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పండి, ఏ ప్లస్ బి యొక్క వేగాల మొత్తం ఎంత అంట 7 ఇచ్చాడు. వాళ్ళు ట్రావెల్ చేసింది అంతా చూడండి 24/A ప్లస్ 24/B ఈక్వల్ ఎంత 14 hours కదా. అదే కదా వాడు ఇచ్చింది. ఇస్తే మన క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఏ యొక్క వేగం ఎంత అన్నాడు. జస్ట్ అజ్యూమ్ చేసుకొని చూడండి, సమ్ ఎంత రావాలి, 7 రావాలి. 7 24తో అంటే ఎగ్జాక్ట్లీ పోవాలంటే చూడండి 4 3నే కదమ్మా. ఒకటి 4 తీసుకుంటే ఇంకోటి ఎంత 3. 4th అనేసి ఎన్నిసార్లు పోతుంది, 4 1s 4 కదా. కాబట్టి ఆన్సర్ ఎంత చెప్పండి 4 kmph. ఏ వేగం ఎంత ఉన్నట్టు 4 kmph. నెక్స్ట్ వన్ చూడండి, ఏ రన్స్ ట్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండ్ బి రన్స్ ట్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి. ద డిస్టెన్స్ కవర్డ్ బై సి ఇన్ 72 minutes. దెన్ వాట్ విల్ ఈ కవర్డ్ ఏ. ముగ్గురు పర్సన్స్ ఉన్నారు మా ఏబిసిలు. ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ఏ ఎలా వెళ్తాడంట, ముగ్గురు తీసుకుంటున్నాడు. ఏబిసి టైం రేషియో ఇస్తున్నాడు కదా, టైం రేషియో ఏబిసిలో అది టైం కదా. టైం ఎలా ఇచ్చాడు, ఏ రన్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండ్ బి రన్స్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి. అంటే 1 అయితే 3 అయితే ఇక్కడ ఎంత 6. ఓకేనా. సికి ఎంత టైం పడుతుందంట 72 minutes పడితే ఏకి ఎంత పడుతుంది చెప్పండి, బై 6 కదా, ఇంటూ 6 కాదు, బై 6. బై 6 ఎంత చెప్పండి 12. 72/6. అదే బి అంటే 72/3 ఎంత వస్తుంది 24 hours. మనకు అడిగింది ఏది కాబట్టి ఎంత అంటే 12. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇస్తున్నాడు. ఏ సర్టెన్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ బై సైక్లిస్ట్ ఏ సర్టెన్ స్పీడ్. ఏ జాగర్ కవర్స్ ద హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇన్ డబల్ టైమ్. ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ద జాగర్ టు దట్ ఆఫ్ ద సైక్లిస్ట్. క్వశ్చన్ అర్థమైందా. ఒకడు కొంత దూరాన్ని కొంత వేగంతో వెళ్తాడంట సైకిల్ మీద. అదే చూడండి మా నడిచేవాడు చూడండి, జాగర్ ఏం చేస్తాడంట హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎంత టైం చేస్తాడంట, రెట్టింపు డబల్ స్పీడ్ డబల్ టైంతో చేస్తాడంట. అయితే వాళ్ళ వేగాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఓకేనా. ఇప్పుడు చూడండి మా ఏదో ఒక వాల్యూ తీసుకుందాం. చూడండి, ఒకటి 2 kilometers వెళ్తున్నాడు, వాడి వేగం 2 అనుకుందాం అనుకోండి. వాడు ఏమి ఇచ్చాడు, నిర్దిష్ట వేగంతో కవర్ చేస్తాను అంటున్నాడు కదా. టైం తీసుకుందాం చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, ఒక 2 kilometers 1 hourలో వెళ్ళాడు. రెండో వాడు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎంత చెప్పండి, హాఫ్ డిస్టెన్స్ ఎంత అవుతుందో దీంట్లో 1 kilometers. డబల్ టైం ఎంత అంటే 2 hours. ఇప్పుడు చూడండి, ఇది డిస్టెన్స్ ఇది టైమే కదమ్మా. అంటే ఇప్పుడు చూడండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. అంటే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి 2 1/2. అంటే రేషియోలో ఉన్నట్టు 4:1. 4:1 అనేది సైక్లిస్ట్కి వాకర్ది. కానీ మనకు అడిగింది ఏం చెప్పండి. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 1:4 అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 1:4. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ A at 7 AM towards B with speed of 50 kmph. Other train starts from B 8 AM and speed of 6 kmph towards A. Both the beat at
10 AM. ద రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ A to C to B to C అంటున్నాడు. చూడండి మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఏమి ఇచ్చాడు మనకు, ఒకటి 7 AM స్టార్ట్ అవుతుందంట, దాని వేగం ఎంత ఉంది 50 kmph. అంటే 50 kmph ఇచ్చినప్పుడు ఎన్ని అవర్స్ ఉంది మా 7 నుండి స్టార్ట్ అయ్యాడు, మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నారు ఇద్దరు 10 AM. అంటే 10 AM కి ఎంత టైం ఉంది చెప్పండి, 3 అవర్సే కదా, కాబట్టి ఇంటూ 3 ఎంత 150 వెళ్ళాడు. రెండో వాడు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు 8 AM స్టార్ట్ అయ్యాడు, వాడి వేగం ఎంత ఉంది 60 kmph ఉంది. వాడు ట్రావెల్ చేసింది ఎంత చెప్పండి 2 అవర్సే. అంటే వాడు ఎంత చూడండి 120. ఇదే కదా అడిగింది స్పీడ్ రేషియో. అంటే ఏమవుతుంది 150:120 అంటే ఎంత ఉన్నట్టు 5:4. ఆన్సర్ ఎంత అంటే 5:4. ఏ సైక్లిస్ట్ ఆఫ్టర్ సైక్లింగ్ డిస్టెన్స్ 70 kilometers on the second day, find the ratio of the distance covered by him the first day is 4:5. He traveled a distance of 42 kilometers on third day. Then the ratio of the distance traveled on the third day to the first day. ఒకటి ట్రావెల్ ఎలా చేస్తున్నాడంట ఫస్ట్ డేకి సెకండ్ డేకి మా ఫస్ట్ డే సెకండ్ డే రేషియో ఎలా ఉందంట 4:5 ఇచ్చాడు. మళ్ళీ థర్డ్ డే కూడా ఇస్తున్నాడు చూడు మా 4:5. సెకండ్ డే వాడు ట్రావెల్ చేసింది ఎంత 70. చూడండి 5 అనేది 70 అయితే 4 ఏమవుతుంది చెప్పండి ఇంటూ 14 కదా మా ఇంటూ 14 56. థర్డ్ డే వాడు ట్రావెల్ చేసింది ఎంత 42 కదా. వీటి రేషియో అడుగుతున్నాడు 56:42. ఇది ఎంత పోతుందా 8 పోతుందా 7 8 7 14 కదా 14 4:3. ఆన్సర్ ఎంత అంటే 4:3. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, ఏ మ్యాన్ కవర్ ఏ జర్నీ ఫ్రమ్ ఏ స్టేషన్ ఏ టు స్టేషన్ బి యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 36 kmph అండ్ రిటర్న్స్ ఏ విత్ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 45 kmph. ఈజ్ యావరేజ్ స్పీడ్. రెండు ఉన్నప్పుడు చూడండి యావరేజ్ స్పీడ్కి ఏం చేస్తుంది చెప్పండి 2xy/x+1. ఓకే, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు అంటే 2 × 36 ఇంటూ వచ్చేటప్పుడు 45 బై యాడ్ చేస్తుంది చెప్పండి 81. 9 5s 9 9s 9 1s 9 4s 40 kmph. వాడు యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 40 kmph. ఇది కూడా చేస్తారనుకుంటా కదమ్మా. ఎంత ఇచ్చాడు మా 2 × 40 × 60/48 kmph. ఓకే, ఆన్సర్ ఎంత 48 kmph. సేమ్ మాల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మా యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. అంటే ఏం చేస్తుంది చెప్పండి 2 × 12 × 10/22. ఓకేనా, ఎక్కడిది 22 2xy/x+y. 2 1s 2 11s 120/11 10 అంటే 10.9. ఆన్సర్ ఎంత అంటే 10.9. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ఏ కార్ కవర్ ఏ 4 successive 7 kilometers distance at the speed of 10 kmph 20 kmph 30 kmph and 60 kmph respectively. Its average speed of the distance అంటున్నాడు. అంటే మనకి ఏమి ఇస్తుంది చెప్పండి, ఒక్కొక్కటి ఎంత 7 kilometers వెళ్తుందంట. మనం ఏం చేయాలి చెప్పండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉంది మా 7/7 × 4. ఓకేనా, 4 అది ఇచ్చింది. ఫస్ట్ ఎంత 7/10, రెండోది మా ప్లస్ మూడోది 30, నాలుగోది 7/60. మీరు చేస్తే టైం వేస్ట్ అవుతుంది. మనకేమి ఇచ్చాడంటే 4 సమాన దూరాలే కదమ్మా వాడు ఇచ్చింది. ఏది కాబట్టి ఎల్సిఎం తీసుకుంటే చూడండి 4 సమాన దూరాలు ఇస్తున్నాడు. ఆ 7 వదిలేసేయండి. ఫస్ట్ ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు, తర్వాత 20 30 60 కదా, ఎల్సిఎం 60 కదా. అంటే 60 × 4 రాసేసుకోండి. బైమా ఇది ఎన్నిసార్లు పోతుంది 6 times 3 times 2 times 1 time యాడ్ చేయండి 12 12 1 12 5 ఆన్సర్ ఎంత 20 kmph. ఆ 6 మా ఎక్కడిది అంటే 60/10. ఇది 60/20 60/30 60/60 ఈ వాల్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమిస్తున్నాడు, వాకింగ్ at 3/4 of his usual speed, a man covering a certain distance 2 hours more to the time take to cover the distance his usual speed. The time take to cover the distance will usual speed. Just usual speed అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు చెప్పండి 3/4 వెళ్తున్నాడంట, వాడికి ఎంత లేట్ అయిందంట 2 hours. 3/1 × 2. ఓకేనా, ఆన్సర్ ఎంత అంటే 6 hours. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
A car travel from P to Q at a certain speed. If the speed were increased by 10 km/h, you would have taken to 1 hour less to cover the distance. You would have taken further 45 minutes lesser. The speed further increased by 10 km/h. The distance between two cities. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పండి. ఒక కార్ అంట ఎంత వేగం వెళ్తుందంట, వాడు వెళ్ళే వేగం కన్నా 10 km/h పెంచాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంట 1 hour ముందే రీచ్ అయ్యేదంట. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి, దాని వేగాన్ని ఎంత పెంచింటే ఫర్దర్ అంటే ఇంకొక 20 కదమ్మా 45 minutes ఎర్లీగా అయ్యేది అంటాడు. క్వశ్చన్ ఓకేనా? అడిగితే రెండు నగరాల మధ్య డిస్టెన్స్ ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైంది. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఒక కారు ట్రావెల్ చేస్తుందంటే ఎక్కడి నుండి ఎక్కడికి, పీ నుండి క్యూకి వెళ్తుంది. ఆ డిస్టెన్సే ఫైండ్ అవుట్ చేయాల్సింది. అది వెళ్ళవలసిన వేగం కన్నా 10 km/h వెళ్తే ఏమయ్యేది, 10 km/h వెళ్ళింది అనుకో ఏమవుతుందంటే 1 hour వెళ్ళేదంట. అదే 20 km/h వెళ్తే 45 minutes. ఇది ఓకేనా? మా జనరల్ ఈ క్వశ్చన్ చూడండి, ఒకడు చూడండి బేసిక్ చెప్తాను ఒకసారి చూడండి. మా 60 kilometers వెళ్తున్నాడు ఒకడు, 12 km/h వాడు ఒరిజినల్ స్పీడ్ అనుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత టైంలో వెళ్తాడు చెప్పండి, 5 hours రీచ్ అవుతాడు. ఇంతవరకు ఓకేనా? వాడి వేగం చూడండి మా 60 km/h. ఇన్ కేస్ వాడి వేగం చూడండి 15 km/h ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎన్ని అవర్స్లో వెళ్తాడు, 4 hours. అదే వాడి వేగం 20 km/h ఉంటే 3 hours. ఇది ఓకేనా? ఇప్పుడు చూడండి దీంతో కంపేర్ చేస్తే చూడండి వాడి వేగం ఎంత పెరిగింది, 3. అంటే వాడి వేగాన్ని 3 km/h పెంచి ఉంటే ఎప్పుడు రీచ్ అవుతాడు, 5కి 4కి ఎంతమ్మా 1 hour ముందు రీచ్ అయ్యేవాడు. అదే వాడి వేగాన్ని ఎంత పెంచినాడు, ఇప్పుడు 8 km/h పెంచింటే ఎంత అవర్స్, 2 hours సేవ్ అయ్యేది. ఇదే క్వశ్చన్. ఓకే, దీంట్లో మోడల్స్ 2 ఉంటాయి. ఇది మోడల్ ఓకేనా, అంటే 2 కూడా పెంచుతున్నాడు. లేకుంటే ఇది తీసుకుంటాడు 15 km/h అనుకోండి, వాడు 4 hours రీచ్ అవుతాడు. అంటే 12 km/h అనేది తగ్గించాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి. దీంతో కంపేర్ చేస్తే 3 తక్కువ నింటే 1 hour లేట్ అయ్యేది. అదే 5 ఎక్కువ ఉంటే 1 hour తక్కువ వచ్చేది. అంటే ఇది తీసుకున్నప్పుడు చూడండి క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, వాడు x km/h బదులు -3 వెళ్ళాడు అనుకోండి, అప్పుడు 1 hour లేట్ అవుతుంది. x+5 వెళ్ళాడు అనుకోండి ఏమవుతుంది చెప్పండి, 1 hour ముందుగా రీచ్ అవుతాడు. ఓకే, క్వశ్చన్ ఓకేనా? అంటే ఫస్ట్ బేసిక్ మోడల్ చూడండి, 12 × 15 వీటి మధ్య డిఫరెంట్ 3 టైం డిఫరెంట్ వేస్తాం కదా, దాంట్లోనే ఇది మోడల్.